దేశవ్యాప్తంగా టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించే వ్యక్తి. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు చేసే కృషి, త్యాగాలను గుర్తించి వారికి గౌరవం అందించడం టీచర్స్ డే ఉద్దేశం. గురువులు శిష్యుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారు. మెరుగైన వ్యక్తిగా మారడంలో దోహదపడతారు. ఈ దినోత్సవం గురు శిష్యుల మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని ఎంతగానో గుర్తు చేస్తుంది. అంతేకాకుండా ముందుకు నడిపించే నాయకులను, శాస్త్రవేత్తల్ని, కళాకారులను, ఇతర నిపుణుల్ని తీర్చిదిద్దడంలో ప్రత్యేకత చాటుకున్న ఉపాధ్యాయుల కృషిని గుర్తు చేస్తుంది. అయితే పురాణాల ప్రకారం ఎంతో మంది ఆది గురువులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ద్రోణాచార్యులు, వాల్మీకి, శుక్రాచార్యుడు, బృహస్పతి, వేదవ్యాసుడు, పరశురాముడు. వీళ్ళంతా మన పురాణ గురువులు. వీళ్ళు తమ జ్ఞానాన్ని, విలువలను వాళ్ళ శిష్యులకే కాదు సమస్త ప్రపంచానికి అందించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న టీచర్లు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, ఉపాధ్యాయుడు, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ జరుపుకునే పండుగ రోజు అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమవుతున్నారని చెప్పారు. పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు సీఎం. అదే అంకిత భావంతో పనిచేస్తూ ముందు తరాలకు మీరంతా మార్గదర్శులు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రఖ్యాత ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ను చిత్రీకరించే ఇసుక కళాఖండాన్ని రూపొందించాడు. యూపీ, మొరాదాబాద్ విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాన్ని తయారు చేశారు. టీచర్స్ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావి తరాల బంగారు భవిష్యత్తు గురించి అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అంటూ కూడా చెప్పారు. అంతేకాకుండా ఇక మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానం. మన సమాజంలో గురువుకు విశిష్ట స్థానం ఉంది అంటూ కూడా మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. టీచర్స్ డే సందర్భంగా ట్వీట్ చేయడం జరిగింది ఏపీ సీఎం. అలాగే మంత్రి లోకేష్ ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.